హల్లెలూయా. ఆలయానికి అంత ప్రాముఖ్యత ఉంది. ఆలయం పరిశుద్ధమైంది. ఆలయంలో ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. ఆలయంలో ప్రార్థించినప్పుడు దేవుడు మనల్ని సంతృప్తి పరుస్తాడు. ఈరోజు నీకు ఆలయం యొక్క ప్రాముఖ్యత తెలియక, ఆలయం విలువ తెలియక, అమ్మా ఆరాధనకు రాలేదు ఏంటమ్మా అంటే ఇంట్లో చేసుకున్నామండి ఆ రోజు. మరి దేవుడు ఆలయాలు ఎందుకు కట్టాడు? మేము ఇంట్లో చేసుకోవడానిక? సంఘమంతా కోరుకుని ఆయన ఆరాధించడానికి. ఆలయము పరిశుద్ధమైంది. పరిశుద్ధమైన ఆలయంలోనికి మనం అడుగుపెట్టినప్పుడు దేవుని ప్రసన్నత మనల్ని ఆవరిస్తుంది. ఆ ప్రసన్నత వలన మనలో ఉన్న చీడ పీడ అవివేకుల అతిక్రమములు చీకటన్ని వదిలిపోయి పరిశుద్ధులుగా మార్చబడతాం ఆలయంలో అడుగు పెట్టిన తర్వాత. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి 60 వాక్యములో ఇదే దావీదు గారు ఏమైనా ఉచ్చరించాడో, ఆలయం యొక్క ప్రాముఖ్యతను తెలిసిన దావీదు గారు ఆలయం గురించి చాలా ప్రాముఖ్యమైన మాటలు అందిస్తున్నారు.